ఏమైంది అక్కడ? వాడు ఆ పక్కకి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. అతని యొక్క డ్రాగన్ లో ఒక పవర్ఫుల్ మిషన్ అమర్చబడినందువల్ల అతను సులభంగా అటువైపు వెళ్ళగలిగాడు. నిజంగానా? అతనిలాగా ఇంతవరకు ఎవ్వరూ జంప్ చేయలేదు. అతని పేరు లోరియస్. లోరియస్? తన పేరు ఎక్కడో విన్నాను. న్యూయార్క్ నుంచి వచ్చాడు, అవునా? డ్రాగన్ పోటీలో పాల్గొన్నాడు. తన డ్రాగన్ చాలా ఎత్తుకి దూకుతుంది. ఇది ఎప్పుడో జరిగింది, కనీసం 2 ఏళ్ళు అయ్యుంటుంది. అతనిలాంటి సమర్థవంతులు కలిసే పోటీకి ఈ సంవత్సరం నిన్ను కూడా పిలిచారు. ఏంటి నన్నా? తనలో నువ్వు జంప్ చేయలేవు. అది అవసరం లేదు, ఎందుకంటే గడిచిన 15 సంవత్సరాలుగా ఎవరు జంప్ చేయలేదు. ఎందుకంటే అది అందరికీ ప్రమాదం జరిగిన సంఘటన. అది జరిగి 15 సంవత్సరాలైందా? అలా అయితే నువ్వు జంప్ చేయలేదా? అలాగైతే ఒకవేళ జంప్ చేసేది మేమే అయ్యుండొచ్చుగా. ఆ రికార్డ్ బ్రేక్ చేసేది మేమే. అలాగా? నువ్వు కూడా వాళ్ళలాగే సమర్థవంతుడివే, కానీ అతని గురించి నువ్వు ఇంకా చాలా తెలుసుకోవాలి. అతని డ్రాగన్ ఎలా జంప్ చేస్తుందో చూసావా? తనతో పాటు ఎవరూ లేరా? అవును, ఆ రేసును నువ్వు చూసావంటే వెళ్లే దారిలో ఎత్తుగా ఒక పిల్లర్ మధ్యలో ఉంటుంది. ఆ పిల్లర్ ని దాటి వెళ్ళటం చాలా కష్టం. ఒకవేళ ఏదైనా అయిందంటే అప్పుడు ఏం చేయాలి? దానికి ఒక దారుంది, కానీ నేను దాన్ని తర్వాత చెప్తాను. తర్వాత చెప్తారా? తప్పించుకోవటానికి. అలాగా? అక్కడ మీకు ఏ సమస్య వచ్చినా సరే అక్కడ ఉన్న బ్రిడ్జిలో మీ ఆయుధాన్ని ఎవరికి తెలియకుండా ప్రయోగించి మీకు ఎటువంటి ఆపద రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దానికి మీరు సమయానికి తగ్గట్టుగా ఆలోచించాలి. ఏమంటున్నారు? ఫినిషింగ్ లైన్ లో ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. నాకు ఇందులో ఎటువంటి అనుభవం లేదు, దాన్ని కంట్రోల్ చేయలేం. మరేం బాధపడకు, నేను నీకు సహాయం చేస్తానులే. తన మాట నమ్మకో. నీ ప్రతిభ ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది. చూపించు. నేను ఖచ్చితంగా దాన్ని జంప్ చేయగలను. ఎందుకు అలా చూస్తున్నావు? కానీ పళ్ళు సాధించాలంటే నమ్మకం ముఖ్యంగా కావాలి. పార్థర్, నీ ఆత్మవిశ్వాసం నీకు ముఖ్యంగా ఉండాలి. అది నీ డ్రాగన్ యొక్క పవరే ఉపయోగపడుతుంది. డ్రాగన్ బూస్టర్ అంటే ఎవరో నీ ప్రపంచానికి చెప్పి తీరాలి. అప్పుడే నువ్వు యుద్ధాన్ని ఆపగలవు. ఆ జంప్ చేయటం నీ వల్ల అవుతుందని నాకు అనిపిస్తుంది ఆర్థర్. ఈ రేసులో నువ్వు పాల్గొనడానికి జంప్ చేయడానికి నా వల్ల అయినంత వరకు నేను నీకు సహాయం చేస్తాను, సరేనా? నా సలహాలను నువ్వు పాటించు, అదే నీకు ముఖ్యం. ఓహో, ఇందులో నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? అన్నయ్య జంప్ చేయబోతున్నాడు. నేను జంప్ చేస్తానని చెప్పలేదు, నేను ప్రయత్నిస్తానని చెప్పాను అంతే. నువ్వు గెలుస్తావని మేము నమ్ముతాంలే. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ లోరియస్ ని నువ్వు గెలుద్దామనుకుంటున్నావా? ఏంటి? అది నేను ఏమీ తెలియనట్టు అలా నటిస్తే నేను నమ్ముతాననుకున్నావా? దీని గురించి అందరికీ చెప్పుంచారా? నువ్వే కదా అందరికీ చెప్పని చెప్పావు, మర్చిపోయావా? నేను వీడితో మాత్రమే చెప్పాను అంటే చెప్పాడు. మిగిలిన వాళ్ళు ఎక్కడొస్తున్నారో ఒక్కసారి జాగ్రత్తగా గమనించు. ఆ విషయం చాలా ముఖ్యమైంది. ఈ పోటీ అయిపోగానే డ్రాగన్ కు రెస్ట్ ఇవ్వాలని మా నాన్నగారు చెప్పారు. ఈ రేస్ ఎలా జరుగుతుందో బాగా గమనించు. ఈ రేసులో అందరూ చనిపోతారు. అక్కడ కనిపిస్తున్న ఆ వంతెన ముక్కలైపోతుంది. డ్రాగన్ ఫుల్ ఎక్విప్డ్ గా ఉంది ఆర్డర్. దాని ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నీకు ఎటువంటి సమస్య రాదు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు, సరేనా? గెలుపు మందే. ఈ మనసులో నిన్ను లోరెన్స్ గా ఊహించుకో. ఇప్పుడు వీళ్ళతో పోరాటానికి సమయం సరిపోతుంది అనుకుంటాను. బాంబ్
నేను వాడిని కొట్టడం నువ్వు చూసావా? నువ్వు వెతికిలా నీ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు చెప్పు. చివరి వరకు నీకు ఎనర్జీ కావాలి. నువ్వు దయచేసి ఇలా గొడవ పడకు సరేనా? నేను దాన్ని జంప్ చేస్తున్నానని ఎవరు మీతో చెప్పారు? ఆధార్ అవును, నేను అస్సలు నమ్మలేదు. ఓ అలాగా, దీనికోసమైనా నేను దాన్ని... ఊరుకో. నీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతే ఆ తర్వాత ఏమవుతుంది ఒక్కసారి ఊహించుకో ఆధార్. డ్రాగన్ పవర్ మాత్రమే నువ్వు తీసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు నేను మామూలు ఆటోపిన్ లాగానే ఉన్నాను. ముందు నేను ఈ రేసుని పూర్తి చేస్తే అదే నాకు చాలు. ఓ అలాగా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నువ్వు చేయగలవా అని నాకు అనుమానంగానే ఉంది. మధ్యలో ఎక్కడైనా కింద పడ్డావంటే నీ బరువే కాదు, మా బరువు కూడా పోతుంది. కానీ నేను దీనికి ఒప్పుకోలేదు కదా. అంతే. అనుకో, నువ్వు కోపడుతున్నావు, అలా చేయకూడదు. నేను చెప్పిన బాగా విను, నువ్వు అసలు కోపడతావు ఆధార్. Come on, Bo. Now! Hey, Bo, నీకేం కాలేదుగా? ఓ, ఎంత పని చేశాను. మళ్ళీ వీళ్ళు వచ్చేసారా? బెస్ట్ ఆఫ్ లక్ ఆర్థర్. వాళ్ళు చెప్పినట్టే జరిగింది. కంగారు పడి నేను అన్నిటినీ కోల్పోయాను. మొత్తం మీద ఈ రేస్ కూడా ముగిసిపోయింది. మా అన్నయ్య ఓడిపోయినా కూడా నాకు సంతోషంగా ఉంది. వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటారా? అలాంటావా? అయితే ఓకే. ఈ మ్యాచ్ కాకపోతే తర్వాత మ్యాచ్ నువ్వు వెళ్ళి మిరపకాయ బజ్జీలు తీసుకురా, ఓకేనా? దారిలో తినకుండా తీసుకురా రేయ్. నాకు తెలుసు ఆ ఆర్థర్ జంప్ చేయలేడన్న సంగతి బాగా తెలుసు. మా నాన్నగారు వేసిన వలలో వాళ్ళ గ్రూప్ అంతా తప్పకుండా చిక్కి తీరుతుంది. అయ్యో వచ్చా, మొత్తానికి చాక్లెట్కి ఏమీ కాలేదు. ఇప్పుడే నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి కేయిన్. ఎవరది? మాటలు వినిపిస్తున్నాయి. నాకు ఈ ప్లాన్ నచ్చింది మోడ్రెట్. చివరి రౌండ్ లో అందరూ ఆ లోరియస్ లాగే జంప్ చేయాలి, లేక మీ నాన్న పెట్టిన బాంబుతో అందరూ ఫినిష్ అయిపోవాలి. ఇదే కదా ప్లాన్. అన్నయ్య జాగ్రత్తగా విను, చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళంతా ఆఖరి రౌండ్ కి చేరుకునేటప్పుడు నువ్వొక్కడివి తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆ బ్రిడ్జ్ కింద పడి చనిపోబోతున్నారు. ఇదే నా కొత్త ప్లాన్, అర్థమైందా? దీంతో డ్రాగన్ సిటీలో పెద్ద గొడవ జరగబోతోంది. ఆ గొడవ డ్రాగన్ హ్యూమన్ వార్ గా మారబోతోంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆర్థర్ ఓడిపోతే తట్టుకోలేడు. మనం ఏ ఘోరం జరగకుండా ఆపాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటావు? పోటీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయగలం? ఆర్థర్ కి ఒక పెద్ద సమస్య వస్తుంది. అలా అయితే ట్రాక్ లో ఉన్న ఒక్కొక్క రేసర్ కి ఈ విషయం గురించి నేను చెప్పాలి. నేను చెప్పేది నీకు వినపడుతుందా? చెప్పేది విను ఆధార్. మొదటి పని చేసి వినుకోకు. ఆర్థర్, దయచేసి జాగ్రత్తగా ఉండు. నేను నేర్చుకున్న పాఠాలని గుర్తుంచుకోవాలని ఆయన నాతో చెప్పారు. అలాగే ఓట్ పైన చెప్పిన పాఠాలు నేను ఎందుకు గుర్తుంచుకోకూడదు? నువ్వేం చెప్తున్నావు? మైండ్ గేర్ ప్రకారం బౌన్ కంట్రోల్ చేస్తే దాంతో డ్రాగన్ ఎలా కంట్రోల్ చేయొచ్చని అతనే చెప్పాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు ఆధార్? చెప్పు. వాళ్ళని అడ్డుకోవడం కోసమే. నేను చాలా మిస్ చేసావు కదా. హే,
నేను చెప్పేది కాస్త వినండి. మనకు ముందు ఒక ట్రాప్ ఉంచారు, అంతేకాకుండా అక్కడ రెడ్ డ్రాగన్స్ కూడా ఉంచారు. వాళ్ళతో దాడి చేయాలని చూస్తున్నారు. మనకి రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉండాలి, లేకపోతే మనందరం కలిసి జంప్ చేయాలి. వాడు అబద్ధం చెప్తున్నాడు. నమ్మడం లేదే. ఎలాగైనా వాళ్ళని అడ్డుకోవాలి. ఫ్రెండ్స్, అన్ని గేర్లని ట్రాక్ లో తీసుకొచ్చి పెట్టండి. నాకు వాటితో చాలా అవసరం ఉంది. అన్నయ్య నువ్వేమంటున్నావు? నాకు ఇప్పుడు కావాల్సినంత ఎనర్జీ లేదు, కానీ ఇంకో ఉపాయం కూడా ఉంది. వాళ్ళని అడ్డుకోవడానికి ఏ గేర్ ఉపయోగించాలో నాకు బాగా తెలుసు. ట్రైన్ అడ్డుకోవడం కోసం మనం ఒక గేర్ ను ఉపయోగించాం. అది నీకు గుర్తుందా? మిగతా వాళ్ళని కూడా అడ్డుకోవడం కోసం నేను ఈ రోజు ఆ గేర్ నే ఉపయోగిస్తాను. ఓకే బావు, మనం మన పని మొదలు పెడతాం త్వరగా. చూసావా, వెంటనే తన్ని ఆపు. నేను కూడా అందుకే ప్రయత్నం చేస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, అది ఒక ట్రాప్ అని. వెళ్ళారంటే మీ ప్రాణాలకే ప్రమాదం. ఆర్డర్ అలా చూడు. Come on, Bo. Go! అంతా అయిపోయింది. నాకు వేరే మార్గమే లేదు. తొందరపడకుండా మాట విను. కేన్ ఇంకా మోడ్రిన్ నిన్ను బోల్తా కొట్టించాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు భయపడేదెంత నువ్వు జంప్ చెయ్యగలవని. అంతేకాదు, నేను నమ్ముతున్నాను. అవును, నీపై నాకు నమ్మకం ఉందన్నయ్య. నీ ఆత్మవిశ్వాసం నిన్నెప్పుడు వదిలిపెట్టకూడదు. ఎప్పుడు డ్రాగన్ బూస్టర్ పవర్ ని అనవసరంగా ఉపయోగించకూడదు. డ్రాగన్ బూస్టర్ ఎవరో ఈ ప్రపంచానికి తెలియకపోతేనే డ్రాగన్ హ్యూమన్ వార్ ఆపటం కుదురుతుంది. నేను ఖచ్చితంగా జంప్ చేయగలను. నేను ఖచ్చితంగా జంప్ చేసి మిగతా వాళ్ళని కూడా నన్ను ఫాలో అయ్యేలా చేస్తాను. దానికి నాకు ఒక్క గేర్ చాలు. రా వెళ్దాం బౌ, డ్రాగన్ ని రిలీజ్ చేద్దాం. నేను చెప్పేది ఇప్పుడైనా వినండి. ఆ డ్రాగన్స్ అక్కడ మన కోసం ఎదురు చూస్తున్నాయి. మనం ఎలాగైనా ఈ జంప్ చేసి తీరాలి. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైనా అంత పెద్ద జంప్ చేసే ట్రైనింగ్ మాకు ఇంకా ఇవ్వలేదు. అది మా వల్ల కాదు ఆదర్. మీరు మీ మీద నమ్మకం ఉంచితే అదే చాలు. మాపై నమ్మకంతోరా? మేము ఈ రేస్కి వచ్చిందే ఈ డ్రాగన్ ని చూసి, తెలుసా? అలాంటప్పుడు మాపై నమ్మకం ఎలా ఉంటుందో చెప్పు. నేనేం అబద్ధం చెప్పడం లేదు. మనం ప్రమాదంలో ఉన్నాం. అందుకని జంప్ చేయాలంటే మా వల్ల కాదు. గ్లోరియస్ సాధించినప్పుడు మనం కూడా సాధించగలం. మనకి మన మీద నమ్మకం ఉంటే చాలు. మీరు మీ డ్రాగన్ మీద నమ్మకం పెట్టి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం సాధించగలం. మన డ్రాగన్ లో ఉన్న శక్తిని మనం ప్రదర్శిద్దాం. రండి. వీడు ముందెలా వెళ్ళాడు? వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో, కానీ నేను జంప్ చేయబోతున్నాను. అప్పుడే మన వాళ్ళకు నమ్మకం కుదురుతుంది. హే, వాళ్ళంతా ముందుకు వెళ్తున్నారు చూడు. నన్నేం చేయమంటారు? డాండగారు బాంబు పెట్టిన ప్రదేశానికి వాళ్ళని తీసుకువెళ్ళు. అప్పుడే అందరూ అక్కడికి వస్తారు.
మిత్రమా? ఓ, తను కనపడడం లేదు, నేను చూడలేకపోతున్నాను. వెళ్ళు 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 వెళ్ళు. ఛ, ఇలా జరిగింది. నాకు ప్రమాణపూర్తిగా అలా చేయడం ఇష్టమే లేదు. మీరందరూ జంప్ చేసి వచ్చారా? లేదు, అందరి వల్ల కుదరలేదు. ఇదేంటి? నన్ను కాపాడు! ఈ డ్రాగన్ సిటీలో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నిజంగా నువ్వే అందరినీ కాపాడావు. నీ మనసు గాయపడేలానే ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించు. నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అంతేకాదు, మన టీం కి ఒక సింబల్ ఉంది. బామ్, నువ్వా ఇదంతా చేసావు? అవును, ఇలా చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ చేసే ఛాన్స్ మాత్రం ఇప్పుడు వచ్చింది. ఎలా ఉంది మిత్రమా? వావ్, ఇంత పేరు రావడానికి కారణం ఆ జంపేనా? అది కాదు పార్థర్, ఒక నాయకుడిగా ఉండి వీటన్నిటిని కాపాడావు కదా, అందుకే నీకు ఈ బహుమతి.